అభి, ఏంటండి? కేతన్ గురించి మాకెవ్వరికీ అనుమానం రాలేదు. తను నా చిన్ననాటి స్నేహితురాలు కాదని నీకు ఎలా అనుమానం వచ్చింది? ఎందుకంటే మీ చిన్ననాటి స్నేహితురాల్ని నేనే కాబట్టి. అడిగేది నిన్నే అభి. కేతన్ ఒక తప్పుడు మనిషి అని నీకెందుకు అనుమానం కలిగింది? తప్పులు చేసేవాళ్లు ఎప్పుడూ నిలకడగా ఉండరు. వాళ్ల చూపు కదలిక తేడాగా ఉంటుంది. వాళ్ల మాటల్లో తడబాటు అధికంగా కనిపిస్తుంది. అది నేను కేతనాలో మొదట్నుంచి గమనిస్తూనే ఉన్నాను. అందుకే ఒకసారి నువ్వు రాహుల్ బాబు చిన్నాటి స్నేహితురాలివి కాదు కదా అని చీకట్లో బాణం వేశాను. దాంతో కేతనలో తడబాటు పెరిగింది. దొరికిపోయాను అనే భయం తనలో కనిపించింది. అప్పట్నుంచి నేను కేతనని గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నిజంగా చాలా గ్రేట్ అభి. తను నా చిన్ననాటి స్నేహితురాలని చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. కానీ నిజమో కాదో తెలుసుకోలేకపోయాను. కానీ తన గురించి నువ్వు అంత పట్టుదలగా రుజువులతో సహా బయటపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితురాల్ని మీరు ఎంతగా అభిమానిస్తున్నారో నాకు తెలుసు. కానీ తన స్థానంలో ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇంత మోసం చేయడం నాకు నచ్చలేదు. మీ మనోభావాలతో తను ఆడుకోవడం నాకు నచ్చలేదు. మనం ఎవరినైనా అభిమానిస్తే ఆ అభిమానం నేరుగా వాళ్లకే దక్కాలి, కానీ వాళ్ల స్థానంలో ఉన్న మరొకరికి కాదు. నా స్థానంలో కేతన వచ్చి ఆ అభిమానాన్ని అందుకుంటుంటే నేను ఎలా తట్టుకోగలను? ఇప్పుడు నువ్వేమన్నావు? చెప్పు అభి, ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను? ఇప్పుడు ఏదో అన్నావు కదా, నీ స్థానంలోకి కేతన రావడం ఏంటి? చెప్పు అభి, నీ స్థానంలోకి కేతన రావడం ఏంటి? అంటే మీ చిన్ననాటి స్నేహితురాలు స్థానంలో కేతన వచ్చి తను అందుకోవాల్సిన అభిమానాన్ని కేతన అందుకోవడం కరెక్ట్ కాదు కదా అనిపించింది. ఏదైతేనే ఈరోజు కేతన గురించి నిజానిజాలు బయటపెట్టి నన్ను ఈ కుటుంబాన్ని ఆ మోసగత్తి నుంచి కాపాడాం. కాకపోతే కేతన నిజస్వరూపం బయటపెట్టడానికి, నేను కేతనకి బలి కాకుండా కాపాడ్డానికి నువ్వందరి చేత మాటలు పడ్డావు. అందరూ వేసే నిందలు భరించావు. ఆ విషయం తలుచుకుంటుంటేనే కొంచెం బాధగా ఉంది. అయినా నీకింత ఓర్పు ఉదార గుణం ఎక్కడి నుంచి వస్తాయి అభి? అందరూ చిన్న చూపులు చూస్తున్నా, చీదరించుకుంటున్నా, బాధనంతా దిగమింగుకుంటూ ఉంటావే తప్ప ఎదురు చెప్పవు. వీళ్ళు చేసిన తప్పుకి ప్రతిఫలం వీళ్లే అనుభవిస్తారులే అని వదిలేసి వెళ్ళిపోవు. ఎంతైనా మేమంతా నీకు రుణపడిపోయినట్టే అభి. అంత పెద్ద మాట ఎందుకులే రాహుల్ బాబు. మీ కళ్ళకి నేను మీ భార్యగా కనిపించకపోవచ్చు, మీ మనస్సుకి నేను ఈ ఇంటి కోడలిగా అనిపించకపోవచ్చు. కానీ నా మెడలో మీరు కట్టిన ఈ తాళి మాత్రం ఒక భార్యగా, ఒక కోడలిగా నా బాధ్యతను నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ మంగళసూత్రం చేసే శబ్దం నా గుండెకి నేను ఎవరు అనేది జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది.
ఇదంతా నేను కర్తవ్యం అనుకుని చేశాను. ఏంటో అభి, ఒక్కోసారి నిన్ను చూస్తూ ఉంటే మంచితనానికి మారుపేరులా కనిపిస్తావు. మరోసారి అసలు నువ్వేంటో, నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత చీకటి సముద్రంలా అనిపిస్తావు. ఒక్క మాట నేను నిన్ను అడుగుతాను, చెప్పు. ఏంటి రాహుల్ బాబు? నువ్వు నా దగ్గర చెప్పుకోలేక ఏదైనా నిజం దాస్తున్నావా? నువ్వెప్పుడూ నా దగ్గర ఏదో దాస్తున్నట్టే అనిపిస్తుంది అభి. అవును రాహుల్ బాబు, నేనే మీ చిన్ననాటి స్నేహితురాల్ని. కానీ అది ఎలా చెప్పాలో తెలియక, చెప్తే నమ్మరేమో అని బయటపడలేక ఆ విషయాన్ని మీ దగ్గర దాచక తప్పడం లేదు. కొన్నిసార్లు తప్పులేవో ఒప్పులేవో తెలుసుకోవడం చాలా కష్టం కదండి. ఒక్కోసారి కళ్ళకంతా మంచిగానే కనిపిస్తుంది, కానీ ఆ మంచి వెనక ఎంత ముంచే గుణం ఉందో పసిగట్లేమో. మరోసారి అంతా చేదుగానే కనిపిస్తుంది, కానీ ఆ చెడు వెనుక మనకి మేలు చేసే విషయాన్ని మనం గుర్తించలేము. నువ్వు చెప్పింది నిజం వేద. అందుకే ప్రతి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోకూడదు. ఒకే ఒక్క చూపుతో అంచనా వేసేయకూడదు. మంచి చెడ్డలు మనం నిర్ణయించడం చాలా సులువని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అతి కష్టమైన పని అదే. ఎందుకంటే ఏ మనిషి ఏ ముసుగులో తిరుగుతున్నాడో మనకు తెలీదు. నవ్వే పెదవుల వెనుక మనం ఊహించని క్రూరత్వం ఉండొచ్చు. కోపగించుకునే కళ్ళ వెనుక మనకి అంతు చిక్కనంత అభిమానం ఉండొచ్చు. అందుకే మనం ప్రతి నిమిషం కూడా ఆచితూచి అడుగు వెయ్యాలి. అవునండి, ఆ విషయంలో నేను విఫలమయ్యాను. రాహుల్కి ప్రతిసారి నా నిర్ణయాలతో అన్యాయం చేస్తున్నాను. ఒక తల్లి కొడుకుని ఎంత గొప్పగా చూసుకోవాలి, కొడుకు ఎదుగుదలకి ఎంత గొప్ప దారి వేయాలి. కానీ నేనేం చేస్తున్నాను? అభినిచ్చి పెళ్లి చేసి ఒకసారి తప్పు చేశాను.